శ్రీ గురుభ్యో నమః. జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థానం పీఠాధీశ్వరులు, పరమహంస పరివ్రాజకులు, జగద్గురువులు శ్రీ 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 అభినవోద్దండ అవధాన విద్యా వికాస పరిషత్ అనే సంస్థ గత 4 సంవత్సరాలుగా పిల్లల్లో పద్య విద్య పట్ల, అవధానం పట్ల అనురక్తిని పెంచుతూ పిల్లల్లో అవధాన కళను పరివ్యాప్తం చేసే లక్ష్యంగా మా సోదరుడు దత్తాత్రేయ శర్మ గారు గురుకుల విద్యాలయ సంస్థ పూర్వ ప్రధానాచార్యులు, వారి సహచరులు శ్రీ కేవీఎన్ ఆచార్య గారు, వారు కూడా గురుకుల విద్యాలయ సంస్థ ప్రధానాచార్యులుగా పదవి విరమణ చేసిన వీరు అకుంఠిత దీక్షతో 4 సంవత్సరాలుగా పిల్లల్లో పద్య విద్యను పరివ్యాప్తం చేసే దిశగా శిక్షణ ఇచ్చే సంస్థగా ఈ అవధాన విద్యా వికాస పరిషత్ సంస్థను ఏర్పాటు చేసి 4 సంవత్సరాలుగా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఒక 25 మంది విద్యార్థులు ఇవాళ అవధానం చేసే దిశగా వారు తయారయ్యారు. ఒక 5గురు అయితే రాష్ట్ర స్థాయిలో అనేక వేదికల మీద అవధానాలు కూడా నిర్వర్తిస్తున్నారు. అలాంటి అవధాన విద్య పట్ల, పద్య విద్య పట్ల ఎప్పుడూ సాహిత్యం పట్ల మమకారం చూపి అవ్యాజమైన వాత్సల్యాన్ని చూపుతూ ప్రోత్సహించే గురుదేవులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వార్లకు సాష్టాంగ ప్రణామాలు చేస్తూ అవధాన విద్యా వికాస పరిషత్తు ప్రచురిస్తున్న పత్రిక అవధాన పుష్కరిణి సంచికను స్వామివారు తమ కరకమలముల చేత ఆవిష్కరించి అనుగ్రహించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంబీబీఎస్ చేస్తున్నా, అవధానం నేర్చుకుంటూ ఎంబీబీఎస్ చేస్తున్నారు గాంధీ. చంద్రముడి శ్రీ దత్తాత్రేయ శర్మ గారిని ఈ అవధాన విద్యా వికాస పరిషత్ అవధాన పుష్కరిణి పత్రిక యొక్క లక్ష్యాలను తెలియజేయవలసిగా కోరుతున్నాను. అవధానం అన్నది మన తరతరాల వారసత్వ విద్య. ఇది చిత్త ఏకాగ్రతను నిరూపించేటువంటి విద్య. నేర్చుకుంటున్నప్పుడు విద్య, ప్రదర్శిస్తున్నప్పుడు కళ. ఇటువంటి అపురూపమైన కళ మనకు వారసత్వంగా సంక్రమించింది. దీన్ని మనం తరతరాలుగా కాపాడుకుని మన భావితరాలకు కూడా అందించాలనేటువంటి ఒక సదాశయంతో ఈ అవధాన విద్యా వికాస పరిషత్ కృషి చేస్తుంది. వచ్చే తరానికి ఇవాళ తెలుగే చదవడం కష్టంగా ఉంది, తెలుగే రావడం లేదు అని అందరూ భావిస్తున్న సమయంలో తెలుగు రాకపోవడమే కాదు, తెలుగు చదవగలరు, తెలుగు పద్యాలు కూడా రాయగలరు, తెలుగులో అవధానాలు కూడా చేయగలరని నిరూపించే విధంగా మా చిరు ప్రయత్నం కొనసాగుతుంది. అయితే నేర్పాలే కానీ పిల్లలు నేర్చుకుంది ఏదీ ఉండదు, ప్రతిదీ సాధ్యమే అని నిరూపించడానికి ఇప్పటికీ ఒక 20-25 మంది ఈ అవధాన శిక్షణ పొంది భవిష్యత్తులో అవధానులుగా తయారయ్యే అవకాశం ఈ సంస్థ ద్వారా కలిగింది. ఈ భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాగే శిబిరాలు నిర్వహించి చేద్దామని ఆలోచన. అదంతా శిబిరాల రూపంలో చెప్పేదంతా కూడా అవి అక్కడ ప్రాక్టికల్స్. అలాగే థియరిటికల్గా ఇక్కడ ఈ అవధాన పుష్కరిణి ద్వారా మేము అదే వ్యాసాల రూపంలో అందిస్తున్నాం. ఈ పుష్కరిణి కూడా ఇందులో మహామహులైనటువంటి రచయితలతో అవధానానికి సంబంధించిన పద్యరచనకు సంబంధించిన మెళకువలను నేర్పుతూ పద్యరచనలో సాధారణంగా చేసేటువంటి దశకులు ఏమైనా ఉంటే వాటిని పోగొట్టుకునే విధంగా ఈ వ్యాసాలన్నీ ఉంటాయి. వీటి ద్వారా ఈ పత్రికను చదివి దాచిపెట్టుకునే విధంగా తయారు చేయాలని మా ఆశయం. ఇది ఆన్లైన్ పత్రిక. ఆన్లైన్లో ప్రపంచవ్యాప్తంగా ఈ పత్రికలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. ధన్యవాదాలు. ఇప్పుడు గురుదేవులు పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారిని తమ ఆశీర్వానుగ్రహ సందేశాన్ని అందించవలసిందిగా సవినయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. మా అదృష్ట విశేషం ఇవాళ పుష్పగిరి పీఠాధీశ్వరులు
శ్రీమద్ అభినవోద్దండ విద్యా శంకర భారతి స్వామివారి కరకమలాల మీదుగా ఈ సంచిక ఆవిష్కృతమవడం ఇది పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. వారు ఈ సందర్భంగా తమ అనుగ్రహ భాషణాన్ని శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. చాలా అద్భుతమైనటువంటి ఒక సంచికని వేళ మనం ఆవిష్కరించుకున్నాం. అవధాన పుష్కరిణి అన్నటువంటి ఈ సంచిక ఇది ప్రథమ సంచిక, మూడవ సంచిక. ఇంకా ఎన్నో సంచికలు విజయదశమికి ప్రారంభం చేసి ఇంకా దాదాపు విధియ రోజున ప్రతి మాస విధియ తిథి నాడు ఇంకొక 16 సంచికలు రమారమి ఇంకొక 16 సంచికలలో నిజానికి అవధాన పుష్కరిణి అనేటువంటి ఈ యొక్క అక్షయ విద్యా పుష్కరిణి. అవధానం లేకపోతే ఈ రోజుటికి మనకు కావ్య పురాణ ఇతిహాసాదులేవి ఉండేవి కావు. చూడండి, మన సంస్కృతిలో ఈరోజు మనం ఏదైనా గొప్పగా చెప్పుకోవటానికి పూర్వ ఋషులు అవధాన విద్యను ఆశ్రయించి పురాణ రూపంలో పెట్టారు కనుకనే ఆ పెట్టబడినటువంటి విద్యలన్నీ కూడా ఈరోజు మనం పురాణంలో అధ్యయనం చేస్తున్నాం. జరిగినటువంటి కావ్యాన్ని కావ్య రూపంలో పెట్టడం అనేటువంటి ప్రక్రియ ఛందోబద్ధంగా చేసేటువంటి విధానాన్ని అలంకారం యుక్తమై అక్షరముల యొక్క కూర్పుతో ఎక్కడ కూడా ఛందోభంగం కాకుండా చదువుకోవటానికి అధ్యయనం చేయటానికి, అధ్యయనం ద్వారా మనకు ఒక వినూత్నమైనటువంటి ఊహా శైలిని కల్పించటానికి, మన చుట్టుపక్కల జరిగేటువంటి విషయాలను మనము కూడా ఛందోబద్ధమైనటువంటి పద్య రచన చేయటానికి అథవా గద్య రచన చేయటానికి ఏ అంగములు ఉపయుక్తమై ఉంటాయో దానిని మనము అవధానము అంటున్నాము. ఇటువంటి అవధానాన్ని అందరూ కూడా అభ్యాసంలో పెట్టుకోవటానికి ఈ అవధాన పుష్కరిణి అంటేనే పద్మాలు కలిగినటువంటి తటం పుష్కరిణి. పుష్కరం అవధాన పుష్కరం అంటే అవధానం అనేటువంటి పద్మము యొక్క పుష్కరిణి. ఇది అందులో మనము ప్రాకృతికంగా కంటికి కనపడనటువంటి విద్యా జలాలలో, అక్షర జలాలలో పద సమన్వయం చేత ఛందోబద్ధమైనటువంటి అలంకారయుక్తమైనటువంటి పదజాలముల చేత మనము ఇచ్చేటువంటి ఏదైతే పద్య గద్య కావ్యములు ఉన్నాయో అవి పద్మములు. ఆ పుష్కరిణిలో మనం ఈదటానికి కావలసినటువంటి సామగ్రిని అంతా ఎవరు ఇస్తారు అంటే అవధానులే ఇవ్వాలి. అవధాన విద్యలో ఉద్దండులైనటువంటి వారు మన దత్తాత్రేయ శర్మ గారు, ఆచార్య వారు, వీళ్ళందరూ కూడా ఎంతో మందికి ఈనాటికే శిక్షణ ఇచ్చి వారిని అందరినీ కూడా ఈ అవధాన విద్యనందు మంచి నిపుణత కలిగినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దారు. అందులో కొంతమంది రాష్ట్ర స్థాయిలో బాగా అఖండమైనటువంటి ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. పూర్వకాలంలో, ఇప్పుడు కాలంలో వినోదాలు దండిగా వచ్చాయి, కానీ పూర్వకాలంలో వినోదం అంటే కావ్య శాస్త్ర వినోదమే వినోదం. శాస్త్ర పండితులు సిద్ధాంత ప్రతిపాదన వినోదం చేత వాళ్ళు జీవితాన్ని గడుపుతారు. కావ్య పండితులు లోకాలోకాలన్నిటినీ కూడా వారి మదిలో పెట్టుకొని చమత్కారయుక్తమైనటువంటి ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి గద్య పద్య రచనా శైలితో ఈ లోకంలో కావ్య వినోదం చేత కావ్య శాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం అని మనకు శాస్త్రం ఉన్నది. నిజానికి అది నిజమైనటువంటి ఆయుర్దాయాన్ని పెంచేటువంటి కాలయాపనం. విద్యను పెంచుతూ ఉంటుంది, కాలంలో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అదే విధంగా ఊహ ఎప్పుడూ కూడా ఒక వినూత్నమైనటువంటి రచనా శైలిలో
అది విహరిస్తూ హంసలాగా విహరిస్తూ ఉంటుంది. అందుకే మన పురాణ ఆర్ష ధర్మాలన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి పురాణాలన్నీ కూడా ఆ అవధాన విద్యతోనే ఈ రోజు వికసిస్తున్నాయి. అందుకే అవన్నీ కూడాను అష్టాదశ మహాపుష్కరణలు మహాపురాణాలన్నీ కూడా అష్టాదశ పద్మాలతో సమానమై ఈ భారతదేశ సంప్రదాయ సనాతన ధర్మం అనేటువంటి పుష్కరిణిలో ప్రమాణభూతంగా సజీవంగా యోగయుక్తమైనటువంటి అవధాన విద్యతో మనకు ఈరోజు మనము ఎన్నో కాలాలను జరిగిపోయినటువంటి యుగాలను భగవత్ స్వరూపాన్ని అన్నిటినీ కూడా తెలుసుకోగలగటానికి ఉపయోగపడే ఏకైక విద్య అవధాన విద్య. ధ్యానానికి అవధాన విద్య ప్రధానం, యోగానికి అవధాన విద్య ప్రధానం, దుఃఖ నివృత్తికి అవధాన విద్య ప్రధానం, జీవితంలో ఉన్నతమైనటువంటి ఆలోచనకు అవధాన విద్య ప్రధానం. మనిషి ఊహించకుండా ఒక క్షణం కూడా బతకలేడు. అటువంటి ఊహ వ్యర్థమైనటువంటి ఊహ కాకుండా అవధానపరమైనటువంటి ఊహ అయితే అది ఒక వ్యూహం, అదొక అవధానం, అదొక సనాతన ధర్మ విధానం. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి పిల్లలలో ఈ అవధాన విద్యా సౌరభాన్ని కూడా నింపటానికి కావలసినటువంటి సంచికలను మన మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, ఆచార్య వారు వాళ్ళందరూ కూడా పూర్వ విశ్రాంత విద్యాలయ సంస్థలకు అధినేతలుగా ప్రధానాచార్యులుగా ఉండి తదనంతరము అందరికీ అందుబాటులో అవధాన విద్యను ఆవిష్కరించేటువంటి ప్రయత్నంగా ఇప్పటికి 3 సంచికలని వాళ్ళు ఆవిష్కరించారు. ఇంకా ఎన్నో సంచికలు రాబోతున్నాయి. వీటిని చదివి అవగాహన పెంచుకొని శిక్షణలో మనం ఉద్దండులై అవధాన విద్య ద్వారా భారతదేశ వైభవాన్ని మనం ధర్మాన్ని కాపాడుకోవటానికి ఇప్పట్లో మనకు దూరం అవుతున్న విద్య మళ్ళీ దగ్గరైంది అంటే ప్రతి ఒక్కరూ వాంగ్మయ సరస్వతులుగా మారితే భారతదేశానికి ఇంకా ఏ యుద్ధం అక్కర్లేదు. వాంగ్మయ అవధాన ఆ విద్యా యుద్ధమే చాలు. అది యుద్ధం కాదు, ఒక రకమైనటువంటి క్షీరసాగర మథనం. తద్వారా ఎటువంటి రాక్షసులనైనా సరే ఆహ్లాదపరుస్తూ మనకు కావలసినటువంటి వాంగ్మయ జాలంతో తిప్పగలిగినటువంటి వాక్ ప్రదర్శన జాలం, పద్యగద్య జాలం, కవిత్వ పదరచన జాలం ఈ యొక్క అవధాన పుష్కరిణి జలం. అటువంటి దాంట్లో అందరూ కూడా కవిత్వ ఉద్దండులై, అవధాన ఉద్దండులై కవిత్వపు సౌరభాలతో పునః ఆనాటి రాయల వారి కాలంలో ఉద్దండులైనటువంటి అష్టదిగ్గజాలు ఉన్నట్టుగా ప్రతి వాడలోనూ దిగ్గజాలు ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా కావ్య వినోదాన్ని పొందాలి. ఆ కావ్య వినోదాన్ని పొందడానికి మా మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, ఆచార్య వారు చేసేటువంటి ప్రయత్నము సఫలీకృతం కావాలి. అందరికీ కూడా సరస్వతీదేవి కృపా కటాక్షాలు తప్పక అందాలి అని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందుదురుగాక, ధన్యులు కాగుదురుగాక. స్వస్తి. గురుదేవులకు సాష్టాంగ ప్రణామాలతో ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో నిర్వహించే అవధాన శిక్షణా శిబిరాలకు తమరు వేంచేసి పిల్లలను, ఆచార్యులను, శతావధాన సహస్రావధానులను అనుగ్రహించి ఆశీర్వదించాలని, తెలుగునాట మళ్ళీ అవధాన వైభవం పునర్వైభవం మనకు విలసిల్లాలని, అందుకు జగద్గురువులు సంపూర్ణంగా ఆశీర్వాదం అందించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. పద్మానికి పద్యానికి ఒక మకార ఏకారాలే తేడా, 2 పదంలో గడిచేటివి. కాబట్టి కాలం అనేటువంటిది ప్రత్యక్షం కావటానికి మధ్యలో ఉన్నటువంటి ఒకే ఒక స్వరూపం అక్షర స్వరూపం. కాలం, అక్షరం, కర్మ. ఏదైనా సరే వాక్కుగా లేకపోతే విధి విధానాలు లేవు. అందుకే నామరూపాత్మకం ప్రపంచం మనకు శాస్త్రం చెప్తున్నటువంటి మాట. నామము కాలస్వరూపం. ఆ కాలం వచ్చినప్పుడు ఆ వాక్కు అచేతనంగా తనంతకు తాను పుట్టేటువంటి ప్రయత్నం. అది పుట్టకపోతే ఊహగా మారి ఊహల్లోనే బతుకుతూ విద్య లేనటువంటి ఊహ సూర్యుడు లేనటువంటి కాలం లాంటిది. కాబట్టి అటువంటి విద్య తప్పక మీరు అందరిలో చేరాలన్నటువంటి మీ యొక్క మహత్ ప్రయత్నానికి చంద్రమౌళీశ్వరుడు తప్పక శారదా చంద్రమౌళీశ్వరులు వాళ్ళ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహామృతాన్ని మీ యందు అభివర్షింప చేస్తారు. ఇది ఆజ్ఞగా చెప్తున్నాం, ఆశీస్సుగా చెప్పట్లేదు, ఇది ఆజ్ఞగా చెప్తున్నాం. కాబట్టి ఇది జరిగి తీరవలసింది. ఆశీస్సు అంటే జరగచ్చు,
జరగకపోవచ్చు, జరగాలి అని ఆశించటం. ఇది జరుగుతుంది. మన వాళ్ళలో ఇప్పటికి ధర్మ జిజ్ఞాస బాగా పెరిగింది. బ్రహ్మ జిజ్ఞాసులై ప్రవర్తిస్తున్నారు. అందులో ఇప్పట్లో వ్యతిరేకత అనేటువంటి దాని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా వాంగ్మయ మార్గం తప్ప అన్య మార్గములు మనకు గోచరించట్లేదు అని అందరూ కూడా వాంగ్మయ సాధనా విధానంలో అందరూ అనురక్తులై యోధులై ప్రవర్తిస్తున్నారు కనుక వారికి మీరు ఆచార్యులై ప్రవర్తించండి. స్వస్తి. ఇది ఈ వేద ప్రచోదితమైన విద్య. అంతే అంతే అంతే. వేదంలోంచి వచ్చింది అవధానం కూడా. అక్కడ ఘన జట పనస ఎట్లా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా ధార ధారణ ఇవన్నీ పెట్టుకొని అవధాన విద్య. అంటే ఒక పారంపరిక విద్య ఒక చోట తెగకుండా దాన్ని కొనసాగించాలనే దానికి శారదా చంద్రమౌళీశ్వరుల అనుగ్రహం నిరూపంగా రావడం. అక్షరం నుంచి ప్రారంభమైనటువంటి ఏ విద్య అయినా వేద విద్య, సందేహం లేదు. ఎందుకంటే ఛందో స్వర సమూహంగా ఉండేటువంటి విద్య వేద విద్య అయితే స్వరము అనేటువంటి ఒక సంబంధం లేకుండా లయంతో సంబంధించి ఒక ఛందోబద్ధమైనటువంటి ఒక లయము, దానికి అలంకార యుక్తమై ఉండేటువంటిది, అది నియమితం ఉన్నటువంటి మంత్రాలను అభ్యాసం చేసుకుంటూ కర్మ ప్రయుక్తిగా ఉండేటువంటిది వేదం. భవిష్య తరానికి మార్గదర్శనంగా ఉండేటువంటిది అవధానం. కాబట్టి ఈనాటి విషయాల్ని మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఆనాటి విషయాల్ని వారు చెప్పారు పురాణ రూపంలో, కావ్య రూపంలో, అలంకార రూపాల్లో. అయిపోయింది, మనకు అందించారు. మనం అందించకపోతే ఎలాగా? కాబట్టి మన ఏదో మాటలుగా చెప్పటం, వచనంగా చెప్పటము వేరు, పాండిత్యంతో చెప్పటం వేరు. ఆ పాండిత్యంతో చెప్పగలగాలి అంటే అవధాన విద్య యందు ధారణ కలిగి, శ్రమ కలిగి, నిష్ఠయి ఉండాలి. కాబట్టి అటువంటి మన కాలాన్ని, మనకు జరిగినటువంటి విషయాలను కూడా భావితరాల వారికి ఒక నిధిగా అందించాలి అంటే ఈ పుష్కరిణి నందు తప్పక మీరు స్నానం చేసి తీరవలసిందే. అక్షర పుష్కరిణి నందు పద్య కుసుమాంజలులు ఆ పరమాత్మకు సమర్పించవలసిందే. ఆ పరమాత్మ భావితరాల వారికి ఈ యొక్క అవధాన విద్యను అందించవలసిందే. కాబట్టి మనము పరంపర కాపాడుతున్నాము. ఈనాటి కాలాన్ని భావితరాల వారికి విద్యారూపంలో అందిస్తున్నాము. అంతేకాకుండా మన సనాతన ధర్మాన్ని మనం అవిచ్ఛిన్నంగా చూసుకుంటున్నాం. దీన్ని ఏమన్నారు? ధర్మో రక్షతి రక్షితః. కాబట్టి పరమాత్మయే వాక్స్వరూపుడు. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో అని కాళిదాసు వారు చెప్పారు. అంటే అక్షరాన్ని అందివ్వటమే మాతాపితృస్వరూపము. ఆ అక్షరస్వరూపులైనటువంటి వారు వాక్కు అర్థం. అర్థం లేనిది వాక్కు లేదు, వాక్కు లేనిది అర్థం లేదు. వాక్కు లేకుండా అర్థం ఉంది అంటే అది నిరర్ధకం. లేదు, అర్థం లేనటువంటి వాక్కు ఉంది అంటే అది అవాక్కు, సువాక్ కాదు. కాబట్టి అటువంటివి గురువుల ద్వారా మాత్రమే సాధ్యపడేటువంటి మహావిద్యను అందరూ కూడా అందుకొని ఆశ్రయించి, వారి ప్రయత్నం ఎవరి కోసము అంటే వారి కోసం కాదు, భవిష్య భారతదేశం కోసం, భవిష్య పౌరుల కోసం, భావితరాల వారికి విద్యను అందిస్తూ అందరూ కూడా ఉద్దండులైనటువంటి స్థాయిలో చూడాలి. అదే అవధాన పుష్కరిణి ప్రధానమైనటువంటి సంచిక ఆవిష్కారానికి ప్రధానమైనటువంటి ఉద్దేశ్యము. అందరూ కూడా వారిని సంప్రదించి తప్పకుండా ఈ విద్య యందు ఆంధ్రదేశంలోనూ, మన తెలంగాణ ప్రాంతంలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ వారి వారి భాష యందు వారు అవధాన విద్యల్లో ప్రయత్నం చేస్తున్న అందుబాటులో మనకున్నారు కనుక మనం ఆశ్రయించి మనము కూడా లోకంలో సరస్వతీ పుత్రులుగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందుదురుగాక. స్వస్తి. ధన్యవాదాలు, ప్రణామాలు జగద్గురు. అవకాశం ఉంటే వచ్చే శరన్నవరాత్రోత్సవాల్లో ఒక శతావధానాన్ని మీ దర్బారు ఉత్సవంగా 3 రోజుల పాటు ఇక్కడ నిర్వహించుకునే భాగ్యం కలిగించాలని ప్రార్థిస్తున్నాను. కలిగించేది ఏం లేదు, కలగజేసుకోవడమే. మేము ఎప్పుడు ఆశీర్లింగ అనేటువంటి దాన్ని వాడము, విధిలింగనే వాడతాం. అస్తు 9 జనవరి 9, 10 తారీఖుల్లో సారస్వత పరిషత్తులో తిరుపతిలో ఉన్న ఉప్పలదడియం భరత్ అనే అబ్బాయిది 2 రోజుల పాటు దైవ స్వరూపంగా చెప్తారు కాబట్టి వాళ్ళందరూ మా దేవతా పండితులు. గురువుగారు శ్రీ 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 అభినవోద్దండ విద్యానృసింహ భారతీ స్వామి వారి ఉత్తరాధికారిగా వారు బ్రహ్మైక్యం చెందాక పీఠాధిరోహణ చేసి వచ్చే సంవత్సరానికి 12 సంవత్సరాలు పూర్తవుతోంది. పుష్కరోత్సవంగా కూడా మనమంతా భక్తులందరము, శిష్యులందరము చేసుకోబోతున్నాము. గురువుగారి యొక్క అనుజ్ఞతో వచ్చే పుష్కర వార్షిక పరిపూర్ణ
అది అది ఆ సందర్భంగా వచ్చే సంవత్సరం గురుగారి అనుజ్ఞ తీసుకున్నాము. ఆ సంవత్సరాంతము ఇక్కడ నెలకో కార్యక్రమం చేస్తూ ప్రధానంగా లలిత కళా తోరణంలో గురువందనం అనే కార్యక్రమాన్ని, అవునండి, గురువందన కార్యక్రమాన్ని కూడా తలపెట్టాము. పుష్కర కార్యక్రమ పుష్కర వార్షిక సమాప్తి అవధాన పుష్కరిణి సంచిక ఆవిష్కరణ. అవును, అదే పుష్కరమైన అనుగ్రహం నాకు ఇవాళ మల్కాగిరి ఈ నెల